మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో బంధుమిత్రులతో విరోధం ఏర్పడడం, భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, అధికంగా డబ్బు ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాలలో అపజయం కూడా పొందవలసి వస్తుంది. కానీ ఉత్తరార్థంలో అంటే జూన్ 1-2 తారీఖులలో నుంచి కొద్దిగా ఉన్నతి జరిగేటువంటి ఒక ఆస్కారం కనబడుతుంది. అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడం జరుగుతుంది. యత్న కార్యసిద్ధి, అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరడానికి ఉంది. కొత్త వారికి కొత్త ఉద్యోగాలు దొరకడము, ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగాలు దొరకడము, సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరగడము జరుగుతుంది. శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితాన్ని పొందడము. జూన్ 2వ తారీఖు నుంచి మీకు అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడి ఆనందంగా ఉండడం జరుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే కులాచారాల పట్ల శ్రద్ధ పెరగడము, ఇంటిలో శుభకార్యాలు చేయడము జరుగుతుంది. కానీ లేనిపోని ఆపదలు కొన్ని వచ్చి పడతాయి. వాటిని మనోనిబ్బరంతో అడ్డుకోవడం మంచిది, సహించడం కావాల్సి వస్తుంది. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో వారే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 2వ వారం గనక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ భార్యాబిడ్డలకు అనారోగ్యం ఏర్పడము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఏర్పడము, కొంత డబ్బు నష్టపోవడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఇంతకుముందు పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకు ముందున్న కష్టాలు తొలగిపోతాయి. కార్యంలో విజయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంతోషంగా ఉండండి, కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా మెరుగుపడుతూ ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి 3వ వారంలో. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే ధనధాన్య లాభాలు, మీరు వచ్చేటువంటి ఒక డబ్బు మీ చేతికి వస్తుంది. చేసే ఒక వ్యాపారాలలో అభివృద్ధి బాగా ఉంటుంది. ఆశించినటువంటి ఒక లాభాలన్నీ కూడా పొందుతారు. చరాస్తులు కొనుక్కోవడానికి అడుగు ముందుకేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోద్బలం కూడా ఉంటుంది. దానివల్ల చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంతమంది నీచుల చేత మోసపోవడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి పని మీరు స్వయంగా చేయడం చాలా మంచిది. ఇతరుల మీద ఆధారపడకుండా కొద్దిగా ఇబ్బందులైనా సరే ఏ కార్యక్రమం అయినా మీరు సొంతగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొంది అభివృద్ధి చెందడానికి మంచి సమయం ఆసన్నమైంది జూన్ 2వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి పనులన్నీ కూడా చేసుకోండి. ఈ రాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రం పారాయణం చేయడం వల్ల అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. జీవితం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది శుభం.